నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త తిరుమల తిరుపతిలో భారీ అపచారం అయితే జరిగింది. ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. తిరుమలలో అంజన్న విగ్రహం చోరీ కేసు ఛేదించిన పోలీసులు. నిందితుడు బీటెక్ గ్రాడ్యుయేట్ ఏం చెప్పారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తిరుమల ఆంజనేయ విగ్రహం చోరీ చేసిన బీటెక్ చదివినటువంటి యువకుడు విశాఖం వద్ద పట్టుకున్న పోలీసులు. తిరుమల కొండపై 7వ మైలు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం చోరీకి గురై తీవ్ర కలకలం రేపిన కేసును పోలీసులు వేగంగా ఛేదించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తిరుపతి ఏఎస్పీ రవి మనోహచారి శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని విశాఖపట్నానికి చెందిన యశ్వంత్ కుమార్ గా పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. నిందితుడు యశ్వంత్ కుమార్ బీటెక్ చదివాడని, చదువు పూర్తయినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని ఏఎస్పీ అయితే తెలపడం జరిగింది. ఈ క్రమంలో ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకున్న అతడు విజయనగరం జిల్లా గొల్ల మండలంలోని ఒక మఠంలో కొన్ని రోజులు గడపడం జరిగింది. తిరుమలకు వచ్చిన సమయంలో 7వ మైలు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం ఎంతో ముచ్చటగా కనిపించడంతో దాన్ని ఎలాగైనా తన ఇంటికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోని ఈ చోరీకి ఒడిగట్టినట్లుగా విచారణలో తేలడం అయితే జరిగింది. ఈ నెల 21వ తేదీ ఉదయం నిందితుడు జీపులో తిరుమల జీఎన్సీ నుంచి తిరుపతికి బయలుదేరడం జరిగింది. మార్గ మధ్యలో 7వ మైలు వద్ద జీపును ఆపమని డ్రైవర్కు చెప్పి మరీ అక్కడ దిగడంతో అక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లడం జరిగింది. కేసు దర్యాప్తు కోసం 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు జీపు డ్రైవర్ను విచారించగా నిందితుడి వివరాలైతే లభించాయి. అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విశాఖపట్నం పారిపోతుండగా నిందితుడిని పోలీసులు పట్టుకోవడం అయితే జరిగింది.